నమస్తే అండి. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు మనం ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఉందండి. ముఖ్యంగా ఈ సహజయోగ చైతన్య రథయాత్ర కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ అంతా ఆ సహజయోగ ధ్యానం గురించి తెలియజేసుకుంటూ ప్రస్తుతానికి మన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఈ చైతన్య రథం ద్వారా సహజయోగులు అందరూ కలిసి వారి యొక్క ధ్యానాన్ని ఉచితంగా అందరికీ తెలియజేయడానికి వచ్చారండి. వారి ద్వారానే ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. అసలు ఈ సహజయోగ ధ్యానం చైతన్య రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందువల్ల వీరు చక్కగా అంతా తిరుగుతున్నారు, ఏ విధంగా ఈ యొక్క ధ్యానం ఈ చైతన్య రథయాత్ర జరుగుతుందని మనం తెలుసుకుందాం. ఈ చైతన్య రథ యాత్ర సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పాలకొల్లు, ఆచంట చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సహజయోగులు, ధ్యానం చేస్తున్న సహజయోగులు అందరూ ఇక్కడ ఉన్నారండి. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని అందరినీ కలవడం, చాలా హ్యాపీ. ఈ సహజయోగ ధ్యానాన్ని మీరు ఇంత ఆనందంగా రాష్ట్ర వ్యాప్తంగా చక్కగా మీరు తిరుగుతూ ఎంతో ఉదారంగా మీ ఖర్చులు మీరే పెట్టుకుంటూ చాలా బ్రహ్మాండంగా దీన్ని చేస్తున్నారు. చాలా ఇది ఎంతో చెప్పుకోదగ్గ విషయం అండి. సో మీ అనుభూతులు చెప్పండి, ఎలా ఉంది మీకు ఈ సహజయోగ ధ్యానం చేస్తున్నప్పుడు? ప్రజలకు మీరు ఏం తెలుసుకున్నారు? మీ పేరండి? మా పేరు వచ్చేసి సాంబశివుడు అండి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చామండి. కర్నూలు నుంచా? ఈ చైతన్య రథయాత్ర మీరు ఎన్నాళ్ళుగా దీని మీద మీరు కొనసాగుతున్నారు? మీ ప్రోగ్రామ్ విజయవాడలో స్టార్ట్ అయినప్పటి నుంచి కొనసాగుతున్నాం. విజయవాడ నుంచా? విజయవాడ నుంచి మీరు చైతన్య రథయాత్ర మీద తిరుగుతూ ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నారంట. అవునండి. సో మీరు ఏ విధంగా చేస్తారండి? అన్ని చోట్లకి, అన్ని గ్రామాలకి వెళ్తారా, అన్ని పట్టణాలకి వెళ్తారా, ఏ విధంగా వెళ్తారా? అంటే టౌన్లలో అయితే పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఒక దగ్గర పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకు ఈ యొక్క మెడిటేషన్ యొక్క అనుభూతిని కలిగించడం అలా చేస్తామండి. ఒక అవగాహన సదస్సు లాగా చేస్తాం. ఇదంతా ఉచితంగానే మీరు? అవునండి, ఇది ఉచితంగానే ప్రచారం జరుగుతుందండి. మీరు ఎన్నాళ్ళ నుంచి సహజయోగంలో ఉన్నారు? నేను చేయబట్టి 10 years అవుతుందండి. 10 years. ఓకే ఓకే సార్. ఓకే సాంబశివ గారు, మీరు ఏం చేస్తుంటారండి? మేము వచ్చేసి వ్యవసాయం చేస్తుంటామండి. నాకు ఒక వెహికల్ ఉంది. ఓకే. నేను క్యాబ్ డ్రైవర్ గా చేస్తుంటాను. అలా చేస్తూ ఇక్కడ నేను టైం కేటాయించుకొని ప్రజలకు కొద్దిగా మంచి చెప్దామని చెప్పేసి, అంటే భగవంతుని గురించి చెప్పడంలో ఒక అనుభూతి, ఒక ఆనందం ఉంటుందండి. ఆ ఆనందాన్ని నేను పొందుతున్నాను ధ్యానం చేస్తూ. ప్రజలందరూ కూడా పొందాలనే ఉద్దేశంతో నేను కూడా ప్రచారం చేయడానికి వచ్చానండి. వెరీ గుడ్, వెరీ చాలా సంతోషం. ఈ ఏజ్ లో మీరు ఇలా ఉన్నారంటే ప్రశంసనీయం అండి. శ్రీ మాతాజీ దయ వల్ల ఇది అంతా సజావుగా బాగా జరుగుతుందంటే ఎక్కడైనా ఇబ్బందులు ఏమన్నా అలా ఏమైనా ఉన్నాయంటారా? లేదండి, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా బాగానే ఆదరిస్తున్నారండి. ఒకరిద్దరు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. కొత్తవారు వారికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో వాళ్ళకు చెప్పడానికి మేమందరం కూడా, మా టీం అందరం కూడా చేస్తుంటామండి. మీరు అక్కడే ధ్యానాన్ని చెప్పి నేర్పిస్తారండి? అవునండి, అంటే పరిచయ కార్యక్రమం కింద ఫస్ట్ వాళ్ళకు ఈ యొక్క భగవంతుని యొక్క శక్తి మనలో ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి వాళ్ళకు చేతులలో వైబ్రేషన్స్ వస్తాయి. ఈ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు చేతుల్లో చల్లగా కానీ వేడిగా కానీ భగవంతుని యొక్క శక్తిని అనుభూతి చెందగలుగుతారు. అలా అనుభూతి చెందిన తర్వాత వాళ్ళకు ఫర్దర్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు సెంటర్లు ఉంటాయండి ప్రతి డిస్టిక్ లో. ఏ డిస్టిక్ వాళ్ళకు ఆ డిస్టిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కాంటాక్ట్ అయితే ఫర్దర్ గా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అని చెప్తామండి. అంతే. ఓకే ఓకే, చాలా బాగుంది. మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు. అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ. చెప్పండి విశేషాలు. మరి చైతన్య రథయాత్ర ఎలా ఉంది? మీరు ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతున్నారు? విజయవాడ నుంచి ఏ ఏరియాలకు వెళ్ళారంటారు? మీరు ఎలాగా కొనసాగింది? విజయవాడలో వారం రోజులు చేసాం. విజయవాడ చుట్టుపక్కల గ్రామాలు కానీ విజయవాడ తర్వాత వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది. వైజాగ్ చుట్టుపక్కల గ్రామాలు అయితే పార్వతీపురం, తర్వాత శ్రీకాకుళం చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అన్ని కవర్ చేస్తారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కూడా. ఓకే ఓకే. తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ప్రస్తుతానికి మా పశ్చిమ గోదావరి వచ్చారు, చాలా సంతోషం. ఎలా అనిపిస్తుందండి? మీరు అన్ని చోట్ల తిరుగుతున్నారు కదా, మీ అనుభూతి ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్? మాకు చాలా ఆనందం. చాలా ఉంది. మాకు ఈ అవకాశం వచ్చిందని మేము ఆనందపడతాం. ఓకే ఓకే. ఇప్పుడు శ్రీ మాతాజీ గారు చెప్పిన ప్రకారమే మీరు అన్ని చెప్తారండి విషయాలు? ఆవిడ స్టార్టింగ్ లో కొత్త వాళ్ళకి ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
కొత్త వాళ్ళందరూ ఈ యొక్క ఇలాంటి మెడిటేషన్ ఒకటి ఉంది, ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకోవడం కోసం మేము ఈ రథయాత్ర అనేది ఒక అవేర్నెస్ అనేది మీరు తీసుకొస్తున్నారు. ఓకే ఓకే. చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయండి, కానీ సహజయోగ మెడిటేషన్ అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అని తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం ఈ రథయాత్ర. ఓకే. కొత్త వారికి తెలియదు. మెడిటేషన్ అనగానే, యోగా అనగానే ఆసనాలు అనుకుంటారు, మెడిటేషన్ అనగానే చాలా రకాల మెడిటేషన్లు ఉన్నాయని అనుకుంటారు. కానీ రాజయోగ అనే మెడిటేషన్ ఒక స్పెషల్ అండి. ఆ స్పెషల్ ఏంటి అనేది అప్పటికప్పుడు ఇంటింటా సహజయోగ అనే ప్రోగ్రామ్ బేస్ చేసుకుని రథయాత్ర అప్పటికప్పుడే వాళ్ళకి అనుభూతి అనేది కలుగుతుంది. అన్ని జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేది జరుగుతుంది. ఆ ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఇందాక మా బ్రదర్ చెప్పినట్టు చేతుల్లో చల్లనగా కానీ, వేడిగా కానీ, మన మాడు ప్రదేశంలో కానీ ఇలాంటి అనుభూతులు కలుగుతాయి, కొత్త కొత్త అనుభూతి. అది లైవ్ గా వాళ్ళకి అప్పటికప్పుడే చూపించి తర్వాత ఆ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళమని చెప్పి మా పాంప్లెట్స్ మీద అడ్రస్లు అవి కూడా ఉంటాయి. ఏ స్టేట్ కి ఆ స్టేట్ లో ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క ఊరి దగ్గరలో సెంటర్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఆ సెంటర్ కి ఏ ఊర్ల దగ్గర చేస్తే ఆ సెంటర్ కి అడ్రస్ దాని మీద పాంప్లెట్ మీద ఉంటుంది. వాళ్ళు అక్కడికి వచ్చి చేసుకునేలాగా మీరు అడ్రస్ ఇస్తారు. అంటే మొత్తం పూర్తిగా ఒకటే 10 minutes 20 minutes చెప్పలేం కాబట్టి ఇంట్రడక్షన్ వరకు చెప్తాము. ఓకే ఓకే. ప్రతి వారం వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ తో కాంటాక్ట్ అయితే మా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చాలా బాగుంది. ఓకే. సహజంగా ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి కూడా మొత్తం స్టేట్ కోఆర్డినేట్స్ నెంబర్స్ అన్ని కూడా కాంటాక్ట్ ఉంటాయి. ప్లస్ అక్కడ లోకల్ అడ్రస్ ప్రింట్ అయి ఉంటుంది. ఏ నెంబర్ చేసినా కానీ వాళ్ళు ఏ ఊరు చెప్తే కూడా ఆ ఊర్లో ఉన్న దగ్గరగా ఉన్న సెంటర్ కేంద్రం ఏదైతే ఉందో అది ఎవరైనా సరే వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు దగ్గరుండి చెప్పేలాగా ఏర్పాటు చేస్తారు. ఛానల్ వారు నమస్కారాలు. ఈరోజు ఆచంట మాతాజీ గారు చైతన్య రథం ఆచంట ఇచ్చే స్వాగతం పలుకుతున్నాం. ఆచంట తరఫున, ఆచంట సెంటర్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. నా పేరు బలసి శ్రీనివాస్, ఆచంట గ్రామం. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. గత 20 సంవత్సరాల నుంచి యోగాలో, సహజ యోగాలో ఉన్నాను. ఈ సహజ యోగాలోనే వ్యవసాయం కూడా చేయటం జరుగుతుంది. ఆ చేయటం, ఆ పంటలో అధికంగా అంటే పంటలు మనకి ఇలా అది ఇబ్బందులు ఏమి లేకుండా ఈ ప్రకృతి నుంచి కానీ ఇంకో రకంగా కానీ అలాంటివి కూడా తట్టుకుని పంటలు దిగుబడులు అవి వస్తున్నాయి. ఆ సహజయోగాలో చేసిన విత్తనాలు మనం పక్క స్టేట్ అని తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, ఈ ఆంధ్ర కానీ ఈ రైతులకి పంపించడం జరుగుతుంది. ఆ రైతులు కూడా ఆనందదాయకంగా ఆ వ్యవసాయం చేయటం, ఆ విత్తనాలు పంపించడం వల్ల ఆ రైతులు కూడా ఆనందదాయకంగా ఉన్నారు. సహజయోగాలో అది చేయటం వల్ల ఆ రైతులను కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. కానీ కొంతమంది అంతవరకు మాకు రావట్లేదు. అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. కనీసం ఈ విత్తనాల ద్వారా అయినా సహజయోగం ఏదో వ్యాప్తి చెందుతుందని తృప్తితో చేస్తున్నాను. చాలా సంతోషం అండి. అమ్మ మీ పేరండి? ఏ ఊరు నుంచి వచ్చారు? పాలకొల్లు నుంచి వచ్చామండి. పాలకొల్లు నుంచి మీరు ఈ సహజయోగ చైతన్య రథయాత్ర మీద ధ్యానం చెప్దామని ఈ వయసులో చాలా సంతోషంగా ఉంది. ఓకే, చాలా 70 ఇంచుమించుగా. ఏంటంటే మీరు అందరికి తెలియచేయాలని ప్రోత్సాహం, మనసు ఉల్లాసం చెప్పాలి, మనం అందరికీ చెప్పాలి. మనం బాగున్నాం కదా, మాతాజీ గారిని తలుచుకుంటే అన్ని జరుగుతున్నాయి కదా, ఆవిడే మనలో ఉన్నారు, మనం ఆవిడే మనలో ఉన్నారు. వెరీ గుడ్. అంటే ఈ రోజు ప్రోగ్రామ్ ఎలాగండి? ఎక్కడెక్కడికి వెళ్ళారమ్మా మీరు? పెనుమదం గ్రామంలో కూడా చెప్పారా? ఎలాగ అందరికి ఏమైనా వెళ్ళి చెప్పారంటారా? తర్వాత ఇప్పుడు ఆచంట గ్రామంలో కూడా వచ్చారు. ఇంకా రేపు ఎల్లుండి కూడా ప్రోగ్రామ్ జరుగుతాయని తెలియజేశారు. పాలకొల్లులోను అదే పాలకొల్లు అన్ని కూడా మీరు తిరుగుతారమ్మా? మీరు తిరగల ఓపికనే తిరగలుగుతున్నారా? కొంచెం ఓపిక చేసుకుంటాం, మా మాతాజీ ఇస్తారా కాసేపు. అందరికి మీరు తెలియజేయాలి కదా, అన్ని ఆవిడ చేసుకుంటారు. అవునవును, బాగుంది. ఏం చెప్పదలుచుకున్నారు మా ఆత్మీయ గోదావరి ప్రజలందరికీ? ఏం తెలుసుకున్నాను, అంతా సహజయోగులుగా చక్కగా మారాలి, మనశ్శాంతిగా అందరూ ప్రసిద్ధంగా ఉండాలి, ఆనందంతో సహజయోగులై ఉండాలి మనం అని. సో సహజీవులుగా ఉంటే ఆనందంగా ఉంటాం. మరి అంతే కదా, ఇప్పుడు మనం అందరూ సహజీవులు ఆనందంగా ఉంటామండి. ఓకే, అది ఉద్దేశం. ఒక్కో మనిషి ఒకలాగా ఉంటే ఒకలా కాలం అవుతుంది, అంతే కదా. సో అందరూ ఈ మెడిటేషన్ చేసుకుని అనుకుంటాము, సహజీవంలోకి మాతాజీ గారు దగ్గరికి గురువుగా రావాలని. మనం ఏమన్నా ఆవిడకి ఏమైనా పెట్టేదా, ఏమన్నా ఖర్చు లేని పని ఇది.
అది ఇది పాయింట్ అండి, కరెక్ట్. ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఎక్కడ ఉందమ్మా? అన్నిటికీ డబ్బు చీట్లు ఇవి అన్ని అవును, చేస్తున్నారు. ఇప్పుడు అది ఏమి పైసా ఖర్చు లేకుండా మనం ఇందులో చక్కగా చేసుకుంటున్నాము. చక్కగా ఉచితంగా చెప్తున్నారు. మళ్ళానేమో సెంటర్కి వెళ్ళేటప్పుడు చక్కగాను చల్లని చైతన్యాలు, ఉమ్, వైబ్రేషన్స్ చక్కగా శాస్త్రం ఓపెన్ అయిపోద్ది. మీ ఆరోగ్యం కూడా అంతా చక్కగా ఉందమ్మా, అలాగే నడిచిపోతుంది అంతే. హ్యాపీగా ధ్యానంలో. ఇంక బాధ ఉందని లేదు, బాధ లేదని లేదు, ఇంక ధ్యానంలోనే మీకు అంతా. అంతే. చాలా సంతోషం అమ్మా. నేను తెల్లరేట్లు 3:30కి లేచి 4 గంటలకు కూర్చుంటానండి ధ్యానంలో. ఓకే, వెరీ గుడ్. 5:30 దాకా కూర్చుంటా. హెడ్స్ ఆఫ్. అదే నాకు కరెక్ట్ గా అవుతుంది. నేర్చుకోవాలమ్మా మీలాంటి వాళ్ళు చూసి. అదే ప్రస్తుతానికి అందరికీ కూడా ప్రజలకు చాలా అవసరం, ఇది చూసి నేర్చుకోవాలి కంపల్సరీ. అదైతేనే నాకు కరెక్ట్ గా అవుతుందండి. అదే పర్మిషన్ కొడాలైనా అయ్యని గొడవ. చాలా సంతోషం అండి, మీరు చాలా ఎంత చక్కగా సంతోషం. తెలియజేశారు. అమ్మ మీ పేరు? త్రివేణి అండి, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల్లండి. చెప్పండి, చైతన్య రథయాత్ర చాలా బాగుంది, చూస్తున్నాం ఆచంట గ్రామంలో. చక్కగా అవునండి. మీరు అందరికీ ఏంటి మీ అనుభూతి ఏంటి? ప్రొద్దుటి నుంచి మీ ప్రోగ్రామ్ ఏం చేశారండి మీరు చైతన్య రథం? ఈ రోజు పెనుమదానం చేసామండి పొద్దుట. ఈ చైతన్య రథం మనకి పాలకొల్లు నిన్న వచ్చిందండి. ఓకే. నిన్న వచ్చిన దాని మీద ఈ పాలకొల్లు పరిధిలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ సహజయోగం తెలియజేయాలని బయలుదేరామండి. మాకు ఈ సహజయోగంలో చాలా ఆనందాన్ని పొందుతున్నాం. అసలు చాలా 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 అదంతా బయట ఉన్న వీళ్ళకి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ గురించి మీరు కృషి చేస్తున్నారు. చేస్తున్నాం. చాలా బాగుందండి, మీరు అందరూ. ఇప్పుడు ఆచంట వచ్చామండి, పొద్దుట పెనుమదం అయిందండి. మధ్యాహ్నం నుంచి ఆచంటలో కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఏమైనా చేశారంటారా మీరు? అవునండి, స్కూల్లో పిల్లలకి చెప్పడం జరిగిందండి. తర్వాత ఇప్పుడు పబ్లిక్ ప్రోగ్రామ్ జరిగిందండి. అంటే పబ్లిక్ అంతా పిలిచి మీరు ధ్యానం గురించి నేర్పారంట? అవునండి, అవును. ఓకే అమ్మ, ఈ తదుపరి ప్రోగ్రామ్ ఏంటండి? ముందుకే రేపు ఎల్లుండి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటారా? అవునండి, పాలకొల్లో రేపు ఉందండి. తర్వాత ఎల్లుండేమో శివదేవం చిక్కాల్లో జరుగుతుందండి. శివదేవం చిక్కాల. ఒక యాత్ర ఇలా కొనసాగుతూ చక్కగా వెస్ట్ గోదావరి అంతా ముందుకెళ్తుందండి. అక్కడ నుంచి అలాగా భీమవరం, ఆకువీడు అలా. చాలా ఇన్స్పిరేషన్ గా ఉందండి. అవునండి, చాలా సంతోషం. అమ్మా నమస్కారం అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు సత్యవతి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పాలకొల్లు నుంచి. చాలా సంతోషం. అమ్మా ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ ధ్యానం చేస్తున్నారు? సుమారు 20 సంవత్సరాలుగా చేస్తున్నానండి. 20 సంవత్సరాలుగా. ఏంటండి మీ అనుభూతి? ఈ ధ్యానంలో మీకు ఏం లభించిందంటే ఏం చెప్పగలరా మీరు? ఇందులో మహదానందం పొందుతున్నానండి. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు ఇందులో నాకు సెట్ అయ్యి వచ్చిన సమస్యలు తేలిగ్గా అధిగమించగలిగానండి. ఓకే ఓకే. ధ్యానం సపోర్ట్ తో తేలిగ్గా. సో మీరు అంత అనారోగ్యం బయటపడి యాక్టివ్ గా మీరు చైతన్య రథం మీద తిరగలుగుతున్నానండి. తిరిగే పరిస్థితి కాదు కానీ తిరగలుగుతున్నాను. ఓకే ఓకే. అంటే మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా ఏంటంటే? ప్రస్తుతం హైదరాబాద్ లో. అక్కడ కూడా మీరు ధ్యానం అది అక్కడ కూడా సెంటర్స్ ఉన్నాయండి, వీక్లీ వెళ్తూ ఉంటాను. ఓకే ఓకే. అక్కడ కూడా చైతన్య రథయాత్ర ఏమైనా జరిగిందంటారా? జరిగిందండి. అక్కడ అయిన తర్వాత రథం మన ఆంధ్రాకి వచ్చింది. అదే విజయవాడ వచ్చి అటు నుంచి ఇటు వచ్చిందని చెప్పారు. అక్కడ కూడా చాలా బాగా చేశారు. ఏం చెప్పదలుచుకున్నారు మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ? చెప్పండి, ఈ ధ్యానం వల్ల చేసుకుంటే ఉపయోగం ఏంటి అన్నది. ఈ ధ్యానం వల్ల అన్ని రకాల బెనిఫిట్స్ ఇది అది అని కాదండి, అన్ని రకాల ఒక మనిషి ఆనందంగా జీవించడానికి, ఒక మనిషి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా తయారవడానికి ఏం కావాలో అదంతా కూడా ఈ ధ్యానం ద్వారా లభిస్తుందండి. ఎంత బాగా జీవించాలనుకుంటున్నామో ఆ రకంగా జీవించగలుగుతాం. చాలా సంతోషం అండి, మీరు చైతన్య ఐడియల్ గా కూడా నిలబడగలుగుతాం. చాలా సంతోషం అమ్మా. అమ్మా నమస్కారం అండి. అమ్మా మీ పేరు చెప్పండి? నా పేరు సూర్యకుమారి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ద్వారపూడి నుంచి మీరు చైతన్య రథం మీద స్టార్టింగ్ చేయడానికి వచ్చారు. ఆనందం అందరికీ పంచడం కోసం నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇంట్లో సెంటర్ పెట్టానండి, ప్రతి బుధవారం సాయంత్రం 4 to 5 ద్వారపూడిలోనండి. ద్వారపూడిలో ఒక 10 మంది వరకు వస్తారండి. ఇది మాకు కూడా జరిగింది మొన్న 12వ తారీఖుని. స్టేట్ కోఆర్డినేటర్ వాళ్ళందరూ కూడా వచ్చారండి. చాలా ఆనందం అనిపించింది. ఆయన కూడా చాలా ఎక్కువసేపు చేయలేకపోయినా కానీ ఇంటింటికి తిరిగి సహజంగా చేద్దామని ఆయన ఎండలో ఆయన కూడా తిరిగి అందరినీ కూడా దిగండి శక్తి ఉన్న వాళ్ళందరూ అన్నారు. అందరూ దిగి చేసాం. అందరూ కూడా చాలా మందికి రియలైజేషన్ ఇచ్చామండి. చాలా బాగా జరిగింది. శ్రీమాతాజీ ఆశించినట్టుగా జరిగింది. చాలా సంతోషం. ఎంత హీట్ లో అంత ఎండలో కూడా మీరు
దీన్ని స్ప్రెడ్డింగ్ చేయగలిగారు చైతన్య శ్రీ మాతాజీ చేయించుకున్నారండి. ఎండని కదా ఆనందం అందరికీ పంచాలి. మేము ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం. నేను ఒక 20 years నుంచి చేస్తున్నానండి. అందరికీ కూడా ఆనందం పంచాలి. అవునమ్మా, విన్నాను నేను మీరు స్కూల్స్ అవి కూడా చేస్తారని. ఏంటి ఎలా చేస్తారమ్మా మీరు స్కూల్స్ లో? ఎన్ఎస్పిటి ప్రోగ్రామ్ లో బుక్స్ లో చెప్పారండి ఏ విధంగా చెప్పాలను, అది చూసి ప్రిపేర్ అయ్యి చెప్తూ ఉంటాను. చాలా సంతోషం అమ్మా, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మరి మరొకసారి మీకు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ చెప్పారు. సాజయోగ ధ్యాన చైతన్య రథయాత్ర విశేషాలన్నీ ఎంత బాగా వీళ్ళందరూ వాళ్ళ ఆనందంగా ధ్యానం చేస్తూ ఉండడమే కాకుండా అందరికీ తెలియజేయాలని వయసుతో నిమిత్తం లేకుండా చక్కగా దీన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ యొక్క ధ్యానాన్ని నేర్చుకుని శాంతిగా ఉండాలని మా ఆత్మీయ గోదావరి నుంచి మేము కోరుకుంటున్నాము. మరి ఈ వీడియో మీరు చూడడమే కాకుండా తప్పనిసరిగా అందరికీ షేర్ చేయాలని, లైక్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని తప్పనిసరిగా కలుద్దాం. థ్యాంక్ యూ. ఆత్మీయ గోదావరి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.